2026 T20 వరల్డ్ కప్ గెలవబోతోంది. 2026 జూలై లోపల ఇండియాకి పాకిస్తాన్కి మళ్ళీ యుద్ధం రాబోతోంది. జై శ్రీరామ్. 2022 నుంచి 2026 మార్చి వరకు మొత్తం 20 ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవెన్ అయ్యాయి. అవన్నీ కింద డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరుగుతోంది. ఇది నిజమా కాదా అనుకుంటే కింద డిస్క్రిప్షన్ లో లింక్స్ ఓపెన్ చేసి చూడండి. నిజమైతేనే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మిథున రాశికి అధిపతి బుధుడు. మిథున రాశిలో ఆరుద్ర 4 పాదాలు, పునరసు 1, 2, 3 పాదాలు, మృగశిర 3, 4 పాదాలు ఉంటాయి. ఈ నక్షత్రం వాళ్ళందరికీ నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో మిథున రాశి వారికి లగ్నంలో గురు యోగిస్తున్నాడు, తృతీయంలో కేతు యోగిస్తున్నాడు, రవి శుక్ర యోగిస్తున్నారు. 4 గ్రహాలు మాత్రమే యోగిస్తున్నాయి. మిగతా గ్రహాలు వ్యతిరేకత ఫలితాలు ఉన్నాయి. బ్రాహ్మణుడు నవధాన్యాలు కనుక దానం కింద ఇస్తే కనుక మంచి ఫలితాలు ఉంటాయి. విష్ణు ఆలయం సందర్శించండి. ఈ వారంలో ఇంకా మంచి ఫలితాలు ఉంటాయి. సోమవారం రోజు ముఖ్యమైన పనులు స్టార్ట్ చేస్తే ఖచ్చితంగా విజయం సాధిస్తారు. మంగళవారం, శనివారం రోజు ముఖ్యమైన పనులు స్టార్ట్ చేయకండి. స్టార్ట్ చేసిన వ్యతిరేకత ఫలితాలు, ధన నష్టం వచ్చే అవకాశం ఉంటుంది. మిథున రాశి వారికి ధనపరంగా ఈ వారం అనేది చాలా బాగుంటది. లాభస్థానంలోకి కూడా శుక్రుడు రాబోతున్నారు మేషరాశిలోకి. దాని మూలం ఇంకా ఫలితాలు ఉంటాయి. 26వ తారీఖు నుంచి చాలా ఆనందంగా అయితే ఉంటారు. కుటుంబ పరంగా చాలా బాగుంటది. ఈ వారం అనేది ఎక్సలెంట్ డెవలప్మెంట్స్ అంటూ ఉంటాయి. లవర్స్ కి మాత్రం చాలా బాగుంటది. ఈ వారం అనేది పంచమాధిపతి అయిన శుక్రుడు లాభస్థానంలోకి రాబోతున్నారు. దీని మూలంగా మీ లవర్ కి ప్రపోజ్ చేయండి. యాక్సెప్ట్ చేసే అవకాశం ఎక్కువగా ఉంది. గురు దృష్టి కూడా పంచమ స్థానం మీద ఉన్నది కాబట్టి మంచి ఫలితాలు చూస్తారు. హెల్త్ పరంగా మాత్రం బ్యాడ్ టైం నడుస్తుంది. చాలా జాగ్రత్తగా ఉండండి. 6వ స్థానాధిపతి కుజుడు రాహుతో కలిసి ఉండటం మూలంగా ఇబ్బందులు ఉంటాయి. ఈ వారంలో అయితే కనుక కొంచెం జాగ్రత్తగా ఉండండి. హెల్త్ పరంగా, శత్రువుల పరంగా ఇబ్బందులు ఉండే అవకాశం ఎక్కువగా ఉన్నది. కోర్టు కేసు విషయాల్లో కూడా వ్యతిరేక తీర్పు వచ్చే అవకాశం ఉంటది. కొంచెం జాగ్రత్త తీసుకోండి. బిజినెస్ పరంగా మాత్రం పెట్టుబడిని ఎక్కువ పెట్టండి. మంచి లాభాలు చూస్తారు. ఈ వారంలో అవుతాయి కనుక బిజినెస్ లో ఎక్స్పాన్షన్ చేయగలుగుతారు. చాలా చాలా ఆనందంగా అవుతే ఉంటారు. మ్యారేజ్ పరంగా మాత్రం మీకు చాలా బాగుంటది. 7వ స్థానం మీద గురు దృష్టి ఉన్నది కాబట్టి మ్యారేజ్ పరంగా మాత్రం చాలా బాగుంటది ఈ వారం అనేది. వృత్తి పరంగా మాత్రం బ్యాడ్ టైం నడుస్తోంది. 10వ స్థానంలో శని ఉన్నాడు కాబట్టి కొంచెం ఇబ్బందులు ఉంటాయి. ఈ వారంలో అవుతాయి కనుక కొంచెం జాగ్రత్త తీసుకోండి. దానికోసమై శని హోమం చేయించుకోండి. మంచి ఫలితాలు ఉంటాయి. ఒకవేళ చేయించుకోవాలనుకుంటే కనుక హెచ్చరిక దిశాలను సంప్రదిస్తే కనుక మీకు లైవ్ వీడియో కాల్లో హోమాన్ని చూపించడం జరుగుతుంది. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్చరిక దిశాలను సంప్రదించండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.